సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్. ఈ పథకాలను కేంద్ర ఏజెన్సీలు పూర్తిగా స్పాన్సర్ చేసి అమలు చేస్తాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల కంటే ఇప్పుడు కేంద్ర రంగ పథకాలకు ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు తమ నియమించబడిన ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీల ద్వారా అమలు చేస్తాయి. మేజర్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్: 1. భారత్ నెట్. 2. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. 3. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. 4. ఎంఆర్టీఎస్ అండ్ మెట్రో ప్రాజెక్ట్స్. 5. నమామి గంగే నేషనల్ గంగా ప్లాన్. 6. ఇంట్రెస్ట్ సబ్సిడీ ఫర్ షార్ట్ టర్మ్ క్రెడిట్ టు ఫార్మర్స్. 7. క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. 8. నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రోగ్రామ్. 9. ఎల్పిజి కనెక్షన్ టు పూర్ హౌస్ హోల్డ్స్. 10. కళా సంస్కృతి వికాస్ యోజన. బేటీ బచావో బేటీ పఢావో, కేరింగ్ ఫర్ ద గర్ల్ చైల్డ్. ఈ పథకాన్ని ప్రధానమంత్రి 22 జనవరి 1915న హర్యానాలోని పానిపట్లో ప్రారంభించారు. క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తి మరియు మహిళల సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. 3 మంత్రిత్వ శాఖలు కలిపి ఈ పథకాన్ని అమలుపరుస్తాయి: మినిస్ట్రీస్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఈ పథకం గురించి అవగాహన పెంచేందుకు పిథోర్గర్లో వీధి నాటకాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ వీధి నాటకాలు గ్రామాల్లోనే కాకుండా మార్కెట్లలో కూడా ప్రేక్షకులకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తారు. స్టోరీ విజువలైజేషన్ ద్వారా సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ సమస్యల పట్ల ప్రజలు అవగాహన పొందుతున్నారు. ఈ వీధి నాటకాల ద్వారా ఆడపిల్లలకు సంబంధించిన సమస్యలు, ఆమె జీవితకాలంలో ఎదురయ్యే కష్టాల పరంపర చాలా చక్కగా చిత్రీకరించబడింది. పవర్ ఆఫ్ JAM అంటే జన్ధన్, ఆధార్ అండ్ మొబైల్. స్వాతంత్రం వచ్చి 67 ఏళ్ళు గడిచిన భారతదేశ జనాభాలో ఎక్కువ భాగం ఇప్పటికీ బ్యాంకింగ్ సేవలను పొందలేకపోయారు. దీని అర్థం వారికి సేవింగ్స్కు ఎలాంటి మార్గాలు లేవు. ఈ ప్రాథమిక సమస్యను పరిష్కరించడానికి ప్రధాని మోడీ ఆగస్టు 28న ప్రధానమంత్రి జనధన్ యోజనను ప్రారంభించారు. కొన్ని నెలల వ్యవధిలో ఈ పథకం మిలియన్ల మంది భారతీయుల జీవితాలను మరియు భవిష్యత్తులను సమూలంగా మార్చింది. కేవలం ఏడాది వ్యవధిలో 19.72 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఇప్పటి వరకు 19.8 కోట్ల రూపే కార్డులు జారీ అయ్యాయి. 28,699.65 కోట్ల డిపాజిట్లు చేయబడ్డాయి. రికార్డు స్థాయిలో అంటే 1,25,697 మంది బ్యాంకు మిత్రులు అంటే బ్యాంకు కరస్పాండెంట్లు కూడా నియమించబడ్డారు. ఇది ఒక వారంలో అత్యధిక బ్యాంకు ఖాతాలను అంటే 1,80,96,130 బ్యాంకు ఖాతాలను తెరిచిన గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా నెలకొల్పింది. బ్యాంకు ఖాతాలు లక్షలాది మంది భారతీయులకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోనికి తీసుకురావడం వల్ల అవి అవినీతిని అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఇప్పుడు రాయితీలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో ప్రత్యక్ష ప్రయోజన బదిలీల రూపంలో జమ చేయబడతాయి, లీకేజీలను తొలగిస్తాయి. పహల్ యోజన ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ పథకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేరింది. పహల్ యోజన కింద ఎల్పిజి సబ్సిడీలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడతాయి. ఈ పథకం కింద 14.62 కోట్ల మందికి పైగా ప్రత్యక్ష నగదు రాయితీలు పొందుతున్నారు. ఈ పథకం 3.34 కోట్ల డూప్లికేట్ లేదా ఇన్యాక్టివ్ ఖాతాలను గుర్తించి బ్లాక్ చేయడంలో సహాయపడింది. ప్రస్తుతము ప్రభుత్వము దాదాపు 35 నుండి 40 పథకాల కోసం డైరెక్ట్ బెనిఫిట్ బదిలీలను ఉపయోగిస్తుంది మరియు 2015లో దాదాపు 40,000 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేయబడ్డాయి. పౌరులకు బీమా మరియు పెన్షన్ కవర్ను అందించే చారిత్రాత్మక చర్యను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన సంవత్సరానికి కేవలం 12 రూపాయల చొప్పున 2 లక్షల రూపాయల విలువైన ప్రమాద బీమాను అందిస్తుంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సంవత్సరానికి కేవలం 330 రూపాయలకే జీవిత బీమాను అందిస్తుంది. అటల్ ఫైనాన్స్ యోజన సహకారంపై ఆధారపడి నెలకు 5,000 రూపాయల వరకు పెన్షన్ను అందిస్తుంది. ప్రధానమంత్రి సురక్ష
సురక్ష బీమా కోసం 9.2 కోట్ల కంటే ఎక్కువ మంది వ్యక్తులు నమోదు చేసుకున్నారు మరియు దాదాపు 3 కోట్ల మంది ప్రజలు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో చేరారు. అటల్ ఫైనాన్స్ యోజన కోసం 15.85 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇండియాస్ ఎంటర్ప్రెన్యూరియల్ ఎనర్జీ. భారతదేశం వ్యవస్థాపక శక్తిని అంటే ఎంటర్ప్రెన్యూరియల్ ఎనర్జీని కలిగి ఉంది. దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మనం ఉద్యోగార్థుల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే దేశంగా మారాలి అని ప్రధానమంత్రి చెబుతున్నారు. మేక్ ఇన్ ఇండియా ఇది 4 ముఖ్యమైన అంశాల మీద ఆధారపడి ఉంది. న్యూ ప్రాసెసెస్, న్యూ సెక్టార్స్, న్యూ మైండ్ సెట్. న్యూ ప్రాసెసెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, తేలికగా వ్యాపారం చేయడం. మేక్ ఇన్ ఇండియాలో దీన్ని ప్రధానమైన అంశంగా తీసుకుంటారు. న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆధునిక మరియు సులభతరమైన మౌలిక సదుపాయాలు పరిశ్రమ వృద్ధికి చాలా ముఖ్యమైన అవసరం. ఆధునిక హైస్పీడ్ కమ్యూనికేషన్ మరియు ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ ఏర్పాట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మౌలిక సదుపాయాలను అందించడానికి పారిశ్రామిక కారిడార్లు మరియు స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. న్యూ సెక్టార్స్. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీస్ యాక్టివిటీస్లో 25 రంగాలను గుర్తించింది. వాటిపై సవివరమైన సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచుతారు. న్యూ మైండ్ సెట్. ప్రభుత్వాన్ని నియంత్రకంగా చూడటం పరిశ్రమకు అలవాటు. మేక్ ఇన్ ఇండియా ప్రభుత్వం పరిశ్రమతో ఎలా వ్యవహరిస్తుందనే విషయంలో ఒక నమూనా మార్పును తీసుకురావడం ద్వారా దీనిని మార్చాలని భావిస్తోంది. ప్రభుత్వ విధానం ఫెసిలిటేటర్గా ఉంటుంది తప్ప రెగ్యులేటర్గా ఉండదు. వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో భారతదేశం 130వ ర్యాంకింగ్కు చేరుకుంది. ఈరోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం గతంలో కంటే సులభం. అనవసరమైన అనుమతులు తొలగించబడ్డాయి మరియు ఆన్లైన్లో చాలా అనుమతులు పొందవచ్చు. ఇండస్ట్రియల్ లైసెన్స్ మరియు ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్ మెమరాండం కోసం దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో చేసుకోవచ్చు మరియు ఈ సేవ ఇప్పుడు 24/7 ప్రాతిపదికన వ్యవస్థాపకులకు అందుబాటులో ఉంది. దాదాపు 20 సేవలు ఏకీకృతం చేయబడ్డాయి మరియు వివిధ ప్రభుత్వాలు మరియు ప్రభుత్వ ఏజెన్సీల నుండి అనుమతులు పొందేందుకు సింగిల్ విండో పోర్టల్ను ఏర్పాటు చేశారు. ఎంపవరింగ్ ఫార్మర్స్ ఫర్ ఎ ప్రాస్పరస్ ఇండియా. వ్యవసాయానికి పెద్దపీట వేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నారు. రైతులు ఎల్లప్పుడూ మన దేశానికి వెన్నెముకగా ఉన్నారు. ప్రభుత్వం వినూత్నమైన పటిష్టమైన చర్యల ద్వారా రైతులను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన నీటిపారుదల సౌకర్యాన్ని నిర్ధారించడం ద్వారా ఉత్పాదకను పెంచుతుంది. అన్ని వ్యవసాయ పొలాలకు రక్షిత నీటిపారుదల మార్గాలకు ఏర్పాటు చేయబడుతున్నాయి. పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఇచ్చేందుకు రైతులకు ఆధునిక నీటిపారుదల పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయం చేయడానికి రైతుల సమూహాలను ప్రోత్సహించడానికి పరంపరాగత్ కృషి వికాస్ యోజన ప్రారంభించబడింది. సేంద్రీయ వ్యవసాయం మరియు సేంద్రీయ ఉత్పత్తులను ఎగుమతి చేయడం కోసం ఈశాన్య ప్రాంతంలో ప్రత్యేక పథకం కూడా ప్రారంభించబడింది. ఇటీవలి అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తమ పంటలో 33% లేదా అంతకంటే ఎక్కువ నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీకి అర్హులని ప్రభుత్వం ప్రోయాక్టివ్గా ప్రకటించింది. ఇంతకుముందు పంట నష్టం 50% లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే రైతు సబ్సిడీకి అర్హులు. పంట నష్టపోయినప్పుడు ప్రస్తుత ఆర్థిక సహాయం 50% పెంచబడుతుంది. పాడైపోయే వ్యవసాయ ఉద్యానవన వస్తువుల ధరల నియంత్రణ కోసం మార్కెట్కు మద్దతుగా 500 కోట్ల రూపాయల కార్పస్తో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయబడింది. ఇది ధరల అస్థిరతను నియంత్రిస్తుంది మరియు తగ్గిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వెంకీ మామ వరల్డ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి.